మాజీ మంత్రి జోగి రమేష్ కి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కొండపల్లి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి 300 మెజార్టీ ఉందన్న విషయం మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు. చెప్తా ఉన్నావు, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని, ఎంతటి అసంబంధమైన వ్యక్తి అంటే ఇతను మొన్నే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట, మళ్లీ అధికారంలోకి వస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతిని నిర్మిస్తాడంట. మొన్నే చెప్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నాటకం ఏం ఆడారు, ఎందుకు ప్రజలు చెప్పు తీసి కొట్టి పక్కకు పంపించారు. కరెక్ట్ గా వీళ్ళ బుద్ధులు ఎటువంటి అంటానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న ఇతను చెప్పాడు, చెప్పిన 2వ రోజో 3వ రోజో 3 రాజధానులకు సంబంధించి అమరావతి రాజధాని మీద, రాజధాని ప్రాంతం మీద వాళ్ళ ఛానల్లో చర్చ పెట్టి అమరావతి గురించి ఏం ప్రేరేపణలు మాట్లాడారో మీరు చూశారు. కాబట్టి వీళ్ళంట అధికారంలో వెళ్ళొస్తారంట, ఇంతకంటే బాగా రాజధాని నిర్మిస్తారంట. చెప్పడానికి సిగ్గు, శరం, మానం, అభిమానం అనేది ఒకటి ఉన్నది, అది ఉండాలి. ప్రజలను రెచ్చగొట్టడం, పిచ్చి పనులు చేస్తే